ఆర్ఎస్ఎస్ చీఫ్ టార్గెట్గా దాడి, మోహన్ భగవత్ ప్రయాణిస్తున్న రైలుపై రాళ్లు రువ్విన దుండగులు, పగిలిన కిటికీ అద్దాలు. ఆర్ఎస్ఎస్ చీఫ్ని చంపేస్తారా? ఏమైంది? దేశానికి ఇబ్బందులలో ఉంటే ఆర్ఎస్ఎస్ మాత్రం ముందు వరుసలు ఉంటుందబ్బా. ఈడరు చిన్నగా ఇస్తాడు. ఆర్ఎస్ఎస్ చీఫ్ పై దాడి, మోహన్ భగవత్ ప్రయాణిస్తున్న రైలుపై రాళ్ల దాడి. ఎక్కడిది? రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ప్రయాణిస్తున్న రైలుపై గుర్తు తెలియని దుండగులు రాళ్లు రువ్వారు. ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి ఘటన జరిగింది. ఈ రాళ్ల దాడిలో మోహన్ భగవత్ ప్రయాణిస్తున్న ఏసీ ఫస్ట్ క్లాస్ బోగి కిటికీ అద్దాలు పగిలిపోయాయి. మోహన్ భగవత్ సహా ఎవరికి గాయాలు కాలేదు. కాన్పూర్ నుంచి ఢిల్లీ వైపు వెళ్తున్న స్వర్ణ శతాబ్ది ఎక్స్ప్రెస్ రాత్రి 7:15 సమయంలో ఫిరోజాబాద్ రసూల్పురా దక్షిణ పోలీస్ స్టేషన్ సరిహద్దు ప్రాంతం గుండా వెళ్తుంది. ఈ క్రమంలోనే కొందరు దుండగులు ఒక్కసారిగా రైలుపైకి రాళ్లు రువ్వారు. ఓ పెద్ద రాయి మోహన్ భగవత్ కూర్చున్న సీటు వైపు ఉన్న కిటికీకి బలంగా తగిలింది. ఆ సమయంలో యూపీ పంచాయత్ రాజ్ మంత్రి భూపేంద్ర చౌదరి కూడా అదే భోగిలో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. అయితే వెంటనే అప్రమత్తమైన అధికారులు ఈ ఘటనకు సంబంధించిన ఇద్దరిని అదుపులోకి తీసుకు. ఈ రాళ్ళు రువ్వు కూడా ఎవరు రువ్వుతున్నారా భయ్? శుక్రవారం వస్తే రాళ్ళు రువ్వాలి. ఇవాళ శనివారం, నిన్న శుక్రవారం వస్తే మనం మసీదుల పైన రాళ్ళు పెట్టుకొని రాళ్ళు రువ్వాలి మనం. మరి రాళ్ళు రువ్వే బ్యాచ్ని ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కథం పట్టిస్తున్నాడు. దేశంలో ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉండండి, లేదంటే దేశం విడిచి వెళ్ళిపోండి అని మొన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సువేందు అధికారి సీఎం ఒక పిలుపునిస్తే తట్టాబుట్టా సదురుకొని బంగ్లాదేశ్ బార్డర్లకు వేల సంఖ్యలో లక్షల మంది వెళ్తున్నారు. మరి ఈ గాడిద కొడుకులు ఎవడని చెప్తాడా? కాంగ్రెస్ వాడు కావచ్చు, తృణమూల్ కాంగ్రెస్ వాడు కావచ్చు, ఒక్కడు కూడా అక్రమంగా లేరు అని ఇన్ని రోజులు చెప్పిన రాహుల్ గాంధీ గారు, ఓటు చోరీ పైన యుద్ధం చేస్తున్న రాహుల్ గాంధీ గారు అక్రమ వలసల పైన ఎందుకు యుద్ధం చేస్తలేరు? మీరు ఇవనికి సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఇదా తతంగం? రాళ్ళు రువ్వుడు ఏంది రాబాయి? కొడతారు రాళ్ళు, ఎట్లా రువ్విలో అంత స్పీడ్గా కొడతారు ఇప్పుడు పోలీసులు. అప్పుడు తెలుస్తుంది మనకు.